మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు దేవుడు మనకు కూడా తోడుండాలని ఆయన ఆశపడుతూ, నేను నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. మీకు సహాయం చేయుటకు ఆదరణకర్తను మీకు తోడుగా ఉంచుతాను. పరిశుద్ధాత్ముడుగా మీ మధ్యలో సంచారం చేస్తాను అని సెలవిచ్చిన దేవుడు యోసేపునకు తోడై ఉన్నట్లు మనకు కూడా తోడై ఉండి మన వర్ధిల్ల చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడంట. మన మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడంట. జాలి, కరుణ, కటాక్షం మన మీద చూపిస్తా ఉన్నాడంట. యోసేపును తన అన్నలు ఐగుప్తు ప్రాంతానికి అమ్మే ముందు యోసేపు వయసు 15 ఏళ్ళు. తన అన్నలు చేసిన మోసంలో నుంచి దేవుడు యోసేపుని కాపాడుకున్నట్లు మనుషుల చేతుల నుంచి మనుషులు మనల్ని ఎవరైనా మోసం చేస్తే వారి చేతుల నుంచి దేవుడు మనల్ని తప్పించగల సమర్థుడు. కానీ మనం నీతిగా యథార్థంగా హింసించబడినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. తెలిసి తెలియక చేసిన తప్పిదముల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. తెలిసి మరలా అదే పాపం చేస్తే దేవుడు కూడా తప్పించలేని రోజు ఒకటి వస్తుంది. యోసేపు తన బాల్య దినముల్లోని తన అన్నల చేతిలో బాధించబడ్డాడు. తన తండ్రికి దూరమైపోయాడు. తన ఉన్న ప్రాంతానికి దూరమైపోయాడు. తన తండ్రి ఎంతో ప్రేమించాడు యోసేపుని. యాకోబు గారు ప్రేమించినప్పుడు ఆ ప్రేమను చూసి కూడా తన అన్నలు వారవలేకపోయారు. కారణం ఏంటి? ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర, చంపేద్దామన్న అంత ఆలోచన కలిగింది. కానీ యోసేపు ఏం ఆలోచించాడో తెలుసా? ఒక్కసారి మందను మేపుకుంటూ వారి అన్నలకు కనిపించకపోయేసరికి బాధపడతా ఉన్నాడంట. అరే, మా అన్నలు ఇక్కడే ఉంటానని అనుకున్నాను, ఇక్కడికి వచ్చే లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అయితే ఇప్పుడు నేనేం చేయాలని ఎత్తుక్కుంటా ఉన్నాడంట. ఎత్తుక్కుంటున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి కనిపించి, ఏంటయ్యా, ఎందుకు ఎతుకుతున్నావు? ఎవరిని ఎతుకుతున్నావు? ఏం జరిగింది? ఏంటి వెతుకులాడుకుంటున్నావు ఏంటనంటే, వాళ్ళతో యోసేపు అంటున్న మాట, మీరు ఆ విషయాన్ని చదవాలనుకుంటే ఆదికాండం 37 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. దయచేసి నాకు తెలుపుము, నా అన్నలు నాకు కనిపించట్లేదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను వచ్చాను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియట్లేదయ్యా అని దయచేసి రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నాడంట. దయచేసి నాకు తెలపమని వారి అన్నల కోసం. యోసేపు ఉద్దేశం ఏంటి? తన అన్నల్ని ఎంతో ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఏడ్చినట్లు ఇంకొకళ్ళు ఏడ్చినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. అంతగా కన్నీరు కార్చాడు యోసేపు చరిత్రను మనం చదివితే. యోసేపు తన జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడు యోసేపు. ఏంటి యోసేపు ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడంటే తన అన్నల నిమిత్తమే ఏడుస్తున్నాడు. తన బాల్య దినముల నుండి, తన అన్నలు చేసిన అవమానం నుండి, మరలా తన అన్నలు కలుసుకునే నాటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ, తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు యోసేపు. యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. తన్ను బట్టి తన యజమానుని ఆశీర్వదించాడు దేవుడు. మనుషులు తనకు కీడు చేయాలనుకుంటే దేవుడు తనకి మేలు చేశాడు. మన జీవితంలో కూడా మనకి మనుషులు కీడు చేయాలనుకుంటే దేవుడు వారి ముందు మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. తన పరిచర్య నిమిత్తం మనల్ని నిలవబెట్టుకొని శత్రువు ముందు మనకు ఇందుని ఏర్పాటు చేస్తాడు. యోసేపుని ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ మనకు సహాయం చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు.